వందనాలు గురూజీ గారు. మా పాప గురించి తెలుసుకుందామని కాల్ చేశానండి. సరే అమ్మా, సరే తల్లి. మా పాప పేరు భవిష్య అండి. పుట్టింది 31వ తారీఖు జూలై 2012 సాయంత్రం 5:03 పాప గురించి తెలుసుకుందామని చేశాను. ఇంకా పాపకు 4 సంవత్సరాలే కదమ్మా? అవునండి. ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు పాప గురించి? టెన్షన్ అంటూ ఏం లేదండి. యాక్చువల్లీ మా పాపకి స్పీచ్ చాలా లేట్ గా వచ్చింది. 3 years అప్పుడు స్పీచ్ వచ్చింది. ఆ తర్వాత నుంచి బాగానే మాట్లాడుతున్నా, ఏం ప్రాబ్లం లేదు, స్కూల్ కి వెళ్తున్నా, అన్ని మామూలుగా ఉంది. జనరల్ గా ఎలా ఉంటుందో తెలుసుకుందాం పాప ఫ్యూచర్ అని చెప్పి కాల్ చేశాను. జనరల్ గా చాలా బాగుంది తల్లి పాప ఫ్యూచర్, భయపడాల్సిన అవసరం ఏం లేదు. స్పీచ్ లేట్ గా వచ్చింది. ఇది మీ కుటుంబంలో మీ తమ్ముడికి కానీ లేదో మీ భర్త సైడ్ వాళ్ళ తమ్ముడికి కానీ వాళ్ళ తమ్ముడు మీ వంశంలో ఎవరో ఒకరు లేట్ గా మాట్లాడారు. మా వారే లేట్ గా మాట్లాడారు. ఎస్, అలా ఆ జెనెటిక్ ప్రాబ్లం వల్ల అమ్మాయికి అలా వచ్చింది. కానీ జన్మ జాతకంలో ఏం ప్రాబ్లం లేదు, చాలా బాగుంది. శుభగ్రహాల దృష్టి లగ్నంపై ఉంది. పంచమ స్థానంలో విద్యాస్థానాధిపతి ఉచ్చస్థానంలో ఉన్నాడు. ఎడ్యుకేషన్ చాలా బాగుంది. ఆరోగ్యం కోల్డ్ ఇన్ఫెక్షన్స్ తప్పితే కొంచెం స్కిన్ అలర్జీ వస్తుంది. దోమ కుట్టినా ఏదైనా కరిచినా స్కిన్ అలర్జీ అయిపోవడం. అవునండి, అది దోమ కుడితే మా పాపకి ఫస్ట్ స్కిన్ మీద ఇది వచ్చేసి రబ్ గా గాయాలు అలాగే ఉండిపోతాయి పాపం నల్లగా. అవునండి అవునండి, అదే ప్రాబ్లం. ఎస్, అదొక స్కిన్ అలర్జీ తప్పితే వేరే ఇంకేం లేదు తల్లి. కానీ అమ్మాయి భోజనం బాగా తింటుందమ్మా? తింటుందండి, కాకపోతే పాప చాలా సన్నగానే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే విటమిన్స్ ఏమి తింటాలేదు తల్లి అమ్మాయి. ఓకే స్వామి. కొంచెం ప్రోటీన్స్ తక్కువ బాడీలో. సరే స్వామి. దాని నుంచి ఎక్కువగా కూరగాయలు, మనకి వెజిటేబల్స్, ఎక్కువగా వెజిటేబల్స్, తర్వాత స్ప్రౌట్స్. ఎస్, స్ప్రౌట్స్ అండ్ ఇవి ఎక్కువగా ఇచ్చారంటే ఆ స్కిన్ ప్రాబ్లం వెళ్ళిపోతుంది తల్లి అమ్మాయికి. ఎందుకంటే ఆ ఒక చర్మలో మళ్ళీ బ్లడ్ లో రెసిస్టెన్స్ చాలా తక్కువ ఉందన్నమాట. తర్వాత ఈ వైట్ ప్లేట్లెట్స్ అంటాం మనకి మనిషిలో, దాంట్లో కూడా అవి ఉంటాయి. ఆ రక్త కణాలు చిన్నగా తక్కువ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకే అలా కుట్టినప్పుడు గాయాలు అవి ఎన్ని రోజులైనా మానవు. అలా అవి ఎక్కువ ఉంటే ఇమ్మీడియట్ సెప్టిక్ కూడా అవ్వదు, ఇమ్మీడియట్ మారిపోతుంది అనమాట. దానివలన ఇవి తినడం వలన అవి ఎక్కువ అవుతాయి. ఇక వేరే ఇంకేం ప్రాబ్లం లేదు, అదొక చేపించండి. తర్వాత ఇక వేరే ఇంకేమి ప్రాబ్లం లేదు. బాలారిష్ట దోషం కానీ బాలగ్రహ దోషం కానీ ఇలాంటివి ఏదీ లేదు. ఎడ్యుకేషన్ అయితే చాలా బాగుంది తల్లి, చక్కగా చదివించండి, శుభం జరుగుతుందమ్మా. వేరే ఇంకేం అవసరం లేదు. ప్రతి నెల సంకష్టర చతుర్థి రోజు అమ్మాయి చేతిలో వ్రతం చేయిస్తూ ఉండండి, బాగా అలవాటు చేయించేయండి. ఉపాసాలు ఏం చేయించకండి. సాయంత్రం వచ్చిన వెంటనే స్నానం చేసి చేతులు శుభ్రమయ్యి చేతులు కాళ్ళు కడుక్కొని చక్కగా శుభ్రమై ఒక కలశం పెట్టి పూజ చేసి గం గణపతయే నమః అనుకొని గణపతి ఏదైనా మంత్రం చెప్పుకొని శ్లోకం చెప్పుకొని, లేదా గీత అంటే పాట గణపతిది, దేవుణ్ణి ఆవాహయామి అనుకొని ఆవాహన చేసుకొని యథాశక్తి విగ్రహం పెట్టి మీరే పూజ చేసుకొని చక్కగా గణపతి వ్రతకథను చదివి గరికతో అర్చన చేసి ఉప్పలేని పెరగని నైవేద్యం పెట్టి అది పాపకి ఇప్పిస్తూ ఉండండి. ఇలా బాగా అలవాటు చేశారనుకోండి, సంప్రదాయము పెరిగినట్టు ఉంటుంది. ఆమెకు గణపతి అంటే చాలా ప్రేమ వస్తుంది, జాతకంలో ఉన్న దోషాలు పోతాయి, ఎడ్యుకేషన్ బాగా వృద్ధి అవుతుంది. వాక్ అధిపతి సరస్వతి గణపతి ఇద్దరు ఉన్నారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.